Okay, so guys, welcome to session number 10. Okay, so Ninna session low, like we have ended with a like coding problem, upon executing which we were getting an error, right? And can you say that this is the problem? And exact code I under coach na gutuledu, but structure is kada. So what we have done, main function lopala oka definition rasamu. Definition parent cheppandi andaru. What is the name of our function definition? Prithvi. The name of our function definition is Prithvi. Okay. It's a function definition. ఇందులో ఎన్ని parameters ఉన్నాయి మనకి? We have 2 parameters. So basically this is not returning anything. మీకు గుర్తుందిగా scenario 1 and scenario 2 void ఎప్పుడు రాయాలి, int ఎప్పుడు రాయాలి, etc etc. Great. So if you guys are not having any idea, please go and watch session number 9 which has already been uploaded into your accounts and again rewatch this. Okay. ఇక్కడ ఉన్న issue ఏంటి ఇప్పుడు if I execute this, if I run this, we are getting an error, right? So it's saying like illegal start of an expression, another thing. So this was the problem which we were having yesterday, and I've closed this with yesterday. Yeah, static antunar kontamandi. So we'll discuss about static later. Okay, let's not bring static right now. I have a separate class for that. But either way, we have a problem. Function, ఇది function calling. This is function calling, and this entire thing is function definition. ఈ రెండు మనం దేని లోపల రాసాము, we have written in something called void main. Today we will try to understand ఈ void main అంటే ఏంటి, ఓకే, ఎలా యూజ్ అవుతుంది, ఈ void main లోపల ఈ రెండు రాయడం వల్ల ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, ఓకే, హౌ జావా యాక్చువల్లీ ఫంక్షన్స్, హౌ అదర్ లాంగ్వేజెస్ ఫంక్షన్స్ అనేది ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము. రెడీ ఫర్ దాట్ ఆల్ ఆఫ్ యూ? Yes. Okay. So I am going to the PPT. Okay. Yeah, one method inside another method. Okay. I'm going to the PPT. I'm going to load an image and I'm going to put up a scenario. I want you guys to answer to me. Okay. Ready for that? Yes. Okay. I need answers. Guys, I need maximum answers. Ready? Shall we start? Yes. Okay. Good. Okay. So the simple thing is, నేను ఇంకొక ఇప్పుడు ఇమేజ్ లోడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ది ఇమేజ్. ఒక్కసారి అందరూ గో త్రూ చేయండి. Let me know once done. Is it done? ఓకే. సో మనకి ఏముంది ఇప్పుడు ఇమేజ్ లో, వీ హ్యావ్ ఎ టేబుల్. ఆ టేబుల్ మీద ఐ హ్యావ్ గివెన్ అరౌండ్ 10 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్. అవునా? ఐ హ్యావ్ 10 ప్యాక్స్ ఆఫ్ చాక్లెట్స్ కవర్స్. ఓకే. సో నా థింగ్ ఏంటంటే, లెట్స్ సే నేను ఎవ్రీ గైస్ స్టాప్ ద చాట్ అండ్ లిసన్ టు మీ. ఎవ్రీ వీక్ నేను ఏం చేస్తాను, మీ ముందుకి ఈ 10 రకాల చాక్లెట్లు తీసుకొచ్చి మీ ముందు పెడతా. ఓకే. ఎవ్రీ వీక్ లెట్స్ సే టుమారో ఇస్ సండే, నేను రేపు సండే ఈ 10 చాక్లెట్లు తీసుకొచ్చి మీ ముందు పెడతా. మళ్ళీ నెక్స్ట్ సండే సేమ్ చాక్లెట్స్, మళ్ళీ నెక్స్ట్ సండే సేమ్ చాక్లెట్స్, రైట్? కానీ నేను మీకు చెప్పబోయే రూల్ ఏంటంటే, ఈ 10 రకాల చాక్లెట్స్ లో ఐ వాంట్ యూ టు సెలెక్ట్ వన్ చాక్లెట్. ఐ వాంట్ యూ టు సెలెక్ట్ వన్ చాక్లెట్. రీజన్ బీయింగ్, మీరు ఏదైతే చాక్లెట్ సెలెక్ట్ చేస్తారో దాట్ పర్టికులర్ చాక్లెట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఓపెన్ ఇట్ first every time. Understood my point? Guys, understood? నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఎవ్రీ వీక్ నేను 10 రకాల చాక్లెట్లు తీసుకొస్తున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఈ 10 రకాల చాక్లెట్లో మీరు ఒక రకమైన చాక్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. రూల్ ఏంటంటే, ఏదైతే మీరు ఒక టైప్ ఆఫ్ చాక్లెట్ సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ వీక్స్ కూడా ఫస్ట్ ఓపెన్ చేయాల్సింది ఆ చాక్లెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గైస్ సెలెక్ట్ నట్టీ క్రంచ్, ఈ 10 ఓపెన్ చేసి తింటారు, నో డౌట్. కానీ ఫస్ట్ ఏది ఓపెన్ చేయాలి, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫస్ట్ ఏది ఓపెన్ చేయాలి ఎవ్రీ టైం? నట్టీ క్రంచ్. కెన్ యూ ఓపెన్ మిల్కీ మ్యాజిక్ నెక్స్ట్ టైం? See, yes, you can open Milky Magic. Milky Magic can be opened, కానీ it is not
ఫస్ట్. గుడ్. సో మళ్ళీ చెప్తున్నా, అగైన్ ఐఎమ్ రీఐటరేటింగ్, వీ హ్యావ్ 10 చాక్లెట్స్. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ పర్టికులర్ చాక్లెట్ ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో కూడా ఓపెన్ చేయాలి. ఓకే, సో నౌ యూ గైస్ టెల్ మీ, పిక్ అప్ చాయిస్, వాట్ విల్ బి యువర్ గైస్ చాయిస్? ఒక పేరు ఇచ్చేసేయండి నాకు. మిల్కీ, ఆల్మండ్, ఓకే, డార్క్ ట్రెజర్, కోకా, డార్క్ ఆల్మండ్, ఓకే. Okay, so we are getting dark as maximum answers. Okay, so let's fix what is the chocolate type we are going to fix? Dark. We are going to fix it as dark. So meaning ఏంటి, మీరు నేను ఎన్నిసార్లు తెచ్చినా మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సింది డార్కే. డార్క్ ఓపెన్ చేసిన తర్వాతే ఇంకేదైనా ఓపెన్ చేయగలుగుతారు. గాట్ ఇట్? సో కెన్ ఐ సే డార్క్ ఈజ్ ద మెయిన్ ప్యాకెట్? చెప్పచ్చా నేను అలాగా? ఏదైతే డార్క్ ట్రెజర్ చాక్లెట్ ఉందో వీటన్నిటిలోనూ మెయిన్ ప్యాకెట్ ఏది అవుతుంది ఇప్పుడు? డార్క్ ట్రెజర్. ఓకే, సో నో what is the nuance of a dark main packet? Main packet ఏదైతే ఉందో every time what you do, you open it first. You open it first. ఇది ఓపెన్ చేసిన తర్వాతే మిగతావన్నీ ఓపెన్ చేస్తాము. ఇక్కడ దాకా అందరు క్లారిటీ ఉందా? ఎస్, రైట్. నానా, నౌ ఇమాజిన్ దట్ ఇవన్నీ చాక్లెట్స్ కావు. ఆల్ దీస్ ఆర్ ఫంక్షన్స్. సో ఒక ప్రోగ్రామ్ లో గుర్తుపెట్టుకోండి, మనకి చాలా ఫంక్షన్స్ ఉండొచ్చు. ఓకే, ఏ సింగిల్ ప్రోగ్రామ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ ఇట్. కానీ ఒక ప్రోగ్రామ్ లోడ్ చేయంగానే ఏ ఫంక్షన్ పడితే ఆ ఫంక్షన్ మనం స్టార్ట్ చేయము. what we do, when we write a program and when we execute it, system will not open any function randomly. It will open which function first? Main function first. అర్థమైందా? Got it everyone? ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తున్నా, ఐ నో దిస్ ఇస్ లిటిల్ బిట్ బోరింగ్ సెషన్, బట్ వినండి. మనం ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఫంక్షన్ డెఫినేషన్స్ రాయొచ్చు. ఓకే, మల్టిపుల్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నా సరే మన సిస్టమ్ అనేది ఏ ఫంక్షన్ పడితే ఆ ఫంక్షన్ ఓపెన్ చేయదు. ఫస్ట్ ఏ ఫంక్షన్ ఓపెన్ చేస్తుంది? మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసిన తర్వాతే మిగతా ఫంక్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అర్థమైందా అందరికి? క్లియర్? సో కెన్ ఐ సే దిస్ ఈస్ ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు స్టార్ట్ పాయింట్ ఎక్కడ వస్తుంది? మెయిన్ లో. గాట్ ఇట్? మీరు సి లాంగ్వేజ్ లో ఎప్పుడైనా ఇలా చూసుంటారన్నా, ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ రిటర్న్ ఇట్. వాయిడ్ మెయిన్ అని రాసి ఉండాలి ఎప్పుడైనా మీరు. వాయిడ్ మెయిన్. నానా, దిస్ ఇస్ నథింగ్ బట్ అ main function. Let me open my OneNote for you so that I'll be able to explain those things perfectly. Hold on guys, just a second, please hold on. I forgot to open my OneNote today. Yeah, let me open it. Okay, let me know if you are able to see the screen, all of you. Yes? Okay, great. So Nana, నేను సింపుల్ గా ఒకటి రాస్తున్నాను చూడండి. I'm just simply writing few things. I'm just writing a code. Int a comma b, a equals to 10, b equals to 20, printf a. This is simply a code which we use, right? But the code ni మీరు అలా ఓపెన్ గా రాసుండరు. You should have written it in something called void main. గుర్తుందా అందరికి? సి లాంగ్వేజ్ లో రాసుంటారు కదా. ఈ వాయిడ్ మెయిన్ అనేది ఖచ్చితంగా ఈవెన్ మీ కోడింగ్ రాని వాళ్ళకి కూడా ఇది గుర్తుంటుంది. వాయిడ్ మెయిన్. నేను మీకు చెప్పింది గుర్తుందా? ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాలింగ్ అందరికి గుర్తుందా?
కోడింగ్ ఎందులో రాస్తాం నాన్న? ఫంక్షన్ డెఫినేషన్ లో రాస్తాము. అండ్ యూ నో ద రూల్స్ ఫర్ ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ విల్ నాట్ వర్క్ ఆర్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ అంటిల్ అన్లెస్ వి కాల్ ఇట్. అంటిల్ అన్లెస్ వి కాల్ ఇట్. ఈ రూల్స్ గుర్తున్నాయి కదా అందరికి? గైస్ అండర్స్టాండ్ దిస్ వాయిడ్ మెయిన్. ఓకే, ఈ వాయిడ్ మెయిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. సో బేసికలీ మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి లోడ్ చేస్తే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి? మెయిన్ ఫంక్షన్. అర్థమైంది అందరికి? మెయిన్ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా ఫంక్షన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే ఓకే, సో వాట్ ఆర్ వి డూయింగ్? we are writing something called a main function, void main, and inside this we are writing the code. So what I am telling you, whenever we execute the program, first ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మిగతా ఫంక్షన్స్ అవుతున్నాయని చెప్తున్నాను. నాన్న ఇది చూస్తే మీకు ఏదైనా ఇది గుర్తొస్తుందా? బేసికలీ దిస్ ఈజ్ ఆల్సో అ ఫంక్షన్ డెఫినేషన్. దిస్ ఈజ్ ఆల్సో అ ఫంక్షన్ డెఫినేషన్. చూడండి, రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. ఫంక్షన్ నేమ్ ఏంటి? మెయిన్. పారామీటర్స్ ఏం లేవు ఇందులో, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ డెఫినేషన్. కానీ నిన్న చెప్పిన రూల్ మీకు ఎవరికైనా గుర్తుందా? ఫంక్షన్ డెఫినేషన్ విల్ నాట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. ఫంక్షన్ డెఫినేషన్ విల్ నాట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. వీ నీడ్ టు కాల్ ఇట్. వీ నీడ్ టు కాల్ ఇట్, రైట్? ఎక్కడైనా ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా మీరు వాయిడ్ మెయిన్ ని పిలిచారా? కాల్ చేశారా దాన్ని? సో లెట్స్ సే గైస్, ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇలా రాస్తున్నాను. లెట్ మీ గో బ్యాక్ టు దిస్ వాట్ యు సే C language code. Okay, so let me go back to the C language code. C. Yeah, నేను ఇప్పుడు C language లోకి వచ్చాను. హ్యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ రాస్తున్నాను, కంగారు పడకండి. ఓకే, దీస్ ఆర్ హెడర్ ఫైల్స్. ఇవి ఏంటో మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనుకుందాం. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. పారామీటర్స్ ఏం లేవు. వితౌట్ పారామీటర్స్ కూడా ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది, డోంట్ వరీ. రైటింగ్ ఇంట్ a ఈక్వల్స్ టు 10 printf %d, a. ఈ printf సిస్టమ్ కూడా ఏం పట్టించుకోకండి, జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను అనుకోండి అంతే. ఐఎమ్ గివింగ్ యూ గైస్ అన్మ్యూట్ ఆప్షన్ ఫర్ 2 minutes. టాక్ టు మీ. సో గైస్, కెన్ యూ సీ ద ప్రోగ్రామ్ ఆన్ ద స్క్రీన్? Yes, sir. ఓకే, సో ఇఫ్ యూ సీ, ఇది మీరు చాలా సార్లు రాసే ఉంటారు. నేను ఫంక్షన్ డెఫినేషన్ గురించి కూడా నేను చెప్పాను. నాన్న అండర్స్టాండ్, దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ఏంటి? మెయిన్. అండ్ అండర్స్టాండ్ నాన్న, దిస్ ఈస్ ఫంక్షన్ డెఫినేషన్. రిటర్న్ టైప్ ఉందా ఇక్కడ? వాయిడ్. ఓకే, వాయిడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? మెయిన్. దీని లోపల కోడ్ ఉంది. క్లియర్? ఓకే, నౌ నిన్న నేను ఒక రూల్ చెప్పాను కదా. సో ద రూల్ ఇస్ వెరీ సింపుల్. ద ఫంక్షన్ డెఫినేషన్ విల్ నాట్ వర్క్ until unless we call it. Now I'm running this. What is the answer? 10. అదేంటి ఎలా వచ్చింది? నేను ఈ ఇక్కడ ఎక్కడైనా రాసానా? ఫంక్షన్ కాలింగ్ రాసానా? మెయిన్ ఆఫ్ అని ఎక్కడైనా రాసానా నేను? బట్ ఎలా వచ్చింది? Built-in function. Who does this? Only one Who does this? function. సి ఫంక్షన్ లో కాల్ చేసే నాన్న, అవసరం సి లేదు. ఇది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా హోల్డ్ ఆన్ ఇది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా దీన్ని పిలవాలి, అవునా? నేనైతే ఇక్కడ ఎక్కడ పిలవట్లేదు, కాలింగ్ చేయట్లేదు. ఎలా అవుతుంది నాన్న? వెరీ సింపుల్. built-in function. Built-in function. Yes, for built-in function, do you know who does the call? System. అర్థమైందా? దీన్ని ఎవరు పిలుస్తారు? సిస్టమే పిలుస్తుంది, మనం పిలవక్కర్లేదు. అక్కడ దాకా అర్థం చేసుకుంటే చాలు మీరు అందరూ. క్లియర్? క్లియర్? yes ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, వాయిడ్ మెయిన్ ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ ఫంక్షన్. మీకు డార్క్ ఇది గుర్తుంది కదా, డార్క్ చాక్లెట్ గుర్తుంది కదా, మనం సెలెక్ట్ చేసుకుంది. సో బేసికలీ ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫంక్షన్స్ అయినా ఉన్నవ్వండి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షన్ ఏంటి? మెయిన్. దీనికి మనం కాలింగ్ రాయక్కర్లా, బికాస్ సిస్టమే ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది. కానీ మనం రాసే ఫంక్షన్ డెఫినేషన్స్ కి ఖచ్చితంగా కాలింగ్ రాయాలి. గాట్ ఇట్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
No, sir. No, sir. No doubts, right? Okay, good. Awesome. So can I continue? Mute all of you. Yes, Yes, sir. Right. Okay, great. So I muted. Now guys, let's concentrate on other thing. నిన్న మనం ఉన్న ప్రాబ్లం ఏంటి? నిన్న మనం చూసిన ఇష్యూ ఏంటి? నిన్న మనం చూసిన ఇష్యూ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద ఇష్యూ? I'll simply write it off. What is the issue? Illegal expression. Okay, నేను ఫంక్షన్ డెఫినేషన్ ని ఫంక్షన్ కాలింగ్ ని మెయిన్ మెథడ్ లోపల పెట్టాను. ఇక్కడ మనం సి లాంగ్వేజ్ లో మెయిన్ మెథడ్ ఎలా రాస్తున్నాము? ఇంట్ మెయిన్. నాన్న ఇందాక వాయిడ్ ఉంది బికాస్ రిటర్న్ ఏం పంపట్లేదు, ఇక్కడ రిటర్న్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇంట్ పెడుతున్నాము. కీపింగ్ దాట్ aside, let me open Java. I don't want to write those structures again and again. Right, I have the Java with me. Close add. Okay, so ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. క్లాస్ అంటే ఏంటో పక్కన పెట్టేసేయండి. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నాన్న, దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ జావా. జావాలో మెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇదేంటో కూడా మనం తర్వాత సపరేట్ గా డిస్కస్ చేసుకుంటాం. డోంట్ వరీ. వెన్ వీ కంప్లీట్ స్టాటిక్ అంటే ఏంటో, పబ్లిక్ అంటే ఏంటి, నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఈ అరేస్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఐ విల్ లెట్ యు నో. క్లియర్? సో ఫర్ నౌ అండర్స్టాండ్ దట్ మనం మెయిన్ ఫంక్షన్ ఉన్నాం అండ్ ఇన్సైడ్ దిస్ ఐఎమ్ రైటింగ్ అ ఫంక్షన్ డెఫినేషన్. Function definition, let's say I'm writing it as void. What is the name of our function? Dark. In that, because okay, int b, okay, int c equals to a plus b, system dot out dot println c. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా? అందరికి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాసా. ఆ ఫంక్షన్ డెఫినేషన్ పేరేంటి? డార్క్. ఓకే, ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకి? 2. ఫైనల్ గా నేను ఏం ప్రింట్ చేయమంటున్నా? ఐఎమ్ ఆస్కింగ్ టు ప్రింట్ ఎడిషన్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, నౌ టెల్ మీ, విల్ దిస్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్? ఈ డార్క్ ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా? నో. In order to run it, we need to call it. So how to call it? Name of the function dark, and let's pass the values 10, 20. Okay, so now tell me, ఇది రాగానే ఏమవుతుంది? 10 వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ లో స్టోర్ అవుతుంది. 20 వెళ్ళి బి లో స్టోర్ అవుతుంది. అవుట్పుట్ ఎంత? 30. ఎనీ డౌట్స్ స్టిల్? యా? ఓకే, బట్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్, what is the issue? What is the issue? Illegal start of expression. This is the problem, right? So now in order to understand this problem, ఇది ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, this is one of the reasons like some of the projects are actually failing today, right? So చాలా మందికి నాలెడ్జ్ ఉండట్లేదు. I'm telling you this. Understand that. Let's take an example. మీరు అందరూ కాలేజ్ లోనే ఉంటారు కదా. So let's say we have a college building. We have a college building. Okay, ఒక కాలేజ్ బిల్డింగ్ తీసుకుంటున్నాను. ఆ కాలేజ్ లో ఏముంటుంది? లెట్స్ సే వి హ్యావ్ అ బిల్డింగ్. ఓకే, అండ్ ఈ బిల్డింగ్ లో మనకు ఉండేది ఏంటి? క్లాస్ రూమ్స్. ఈ బిల్డింగ్ లో మనకు ఉండేది ఏంటి? క్లాస్ రూమ్స్. అర్థమైందా అందరికి? గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. బిల్డింగ్ లోపల క్లాస్ రూమ్స్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ లోపల క్లాస్ రూమ్స్ ఉన్నాయా? Do we have classrooms inside? ఇప్పుడు మీ కాలేజ్ ఉందనుకోండి, ఒక క్లాస్ రూమ్ లోపల ఇంకో క్లాస్ రూమ్ ఉంటుందా? No. The same concept applies, Nana. In Java also, what happens? You cannot put one function inside another. You cannot put one function inside another. ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ మనం రాయలేం నాన్న ఇన్ జావా. క్లియర్? Again, I'm giving you unmute option. This is something which I want you guys to talk to me. Okay, hold on. Right, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. No, sir.
ఓకే No, sir. సో ఇది నిన్న మీరు కూడా చెప్పారు కదా సో యూ ఆల్సో సెట్ సార్ ఫంక్షన్ లోపల ఫంక్షన్ పెట్టకూడదని రైట్ Yes, sir. బట్ ఐ ఆస్క్డ్ యూ గైస్ ఎ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ యూ వై ఐ ఆస్క్డ్ యూ వై Why? నానా సి ఇఫ్ యూ ఆస్క్ మీ సార్ అన్ని లాంగ్వేజెస్ ఇంతేనా ప్రతి లాంగ్వేజ్ లోనూ మనం ఫంక్షన్ లోపల ఫంక్షన్ పెట్టకూడదా అంటే నో నాన్న అన్ని లాంగ్వేజెస్ ఇలా ఉండవు అర్థమైందా టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ లో మనం ఫంక్షన్ లోపల ఫంక్షన్ పెట్టొచ్చు క్లియర్ Yes, sir. ఓకే సి హ్యాష్ విన్నర్ ఎప్పుడైనా సి హ్యాష్ అనే దాంట్లో కూడా మనం ఫంక్షన్ లోపల ఫంక్షన్ పెట్టొచ్చు క్లియర్ సి లాంగ్వేజ్ లో వి కెనాట్ ఓకే సి లాంగ్వేజ్ లో వి కెనాట్ అలానే జావాలో వి కెనాట్ కెనాట్ ఓకే సో జావాలో మన ఫంక్షన్స్ లోపల ఫంక్షన్ పెట్టకూడదు నేను మిగతా లాంగ్వేజెస్ గురించి మాట్లాడను ఇప్పుడు జావా గురించి మాట్లాడతాను కేర్ఫుల్ గా వినండి మనం ఒక కోడ్ ని రాస్తే దాన్ని ఏమంటున్నానన్నా సోర్స్ కోడ్ అంటున్నాం అవునా వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సోర్స్ కోడ్ ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది బైట్ కోడ్ బైట్ కోడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్ అంటాం దీన్ని వి కాల్ ఇట్ యాజ్ డాట్ క్లాస్ ఫైల్ Yes, sir. ఈ బైట్ కోడ్ ని ఎవరు తీసుకుంటారు జేవిఎం ఇది ఏం కన్వర్ట్ చేస్తుంది బైట్ కోడ్ ని మెషిన్ కోడ్ అందరు క్లారిటీగానే ఉంది కదా రైట్ సో గైజ్ అండర్స్టాండ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ కన్వర్షన్ ఈ కన్వర్షన్ ప్రాసెస్ లో ఓకే వాట్ హ్యాపెన్స్ యు నో whenever we convert or compile things into Java, whenever we convert or compile things guys mute yourself if you're speaking. Sorry, sir. So whenever we convert this into things, hold on guys, hold on, I just got disturbed. Okay, JVM ఏం చేస్తుందో తెలుసా you know what JVM does? JVM does something like this. క్లాస్ తీసుకుంటుంది ఈ క్లాస్ లోపల ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అవి ముందే నోట్ డౌన్ చేసుకుంటుంది అర్థమైందా ఓకే సో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ కన్వర్షన్ అసలు ముందు నేను క్లాస్ అంటే ఏంటో చెప్తా వెరీ సింపుల్ అన్న క్లాస్ ఇస్ లైక్ ఎ కంటైనర్ క్లాస్ ఇస్ లైక్ అ కంటైనర్ ఇట్ హోల్డ్స్ మెథడ్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అంటే క్లాస్ లోపల ఇప్పుడు మీరు ఉన్నారు నాన్న టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫలుదా తెలుసా అందరికి Yes, sir. ఓకే ఫలుదా తెలుసా లేదా ఓకే సో లెట్స్ సే ఇది ఫలుదా నాన్న దిస్ ఇస్ ఫలుదా గ్లాస్ అనుకుందాం ఓకే సో ఫలుదాలో ఏమేమి ఉంటాయి చెప్పండి ఐటమ్స్ నాకు ఏముంటాయి నాన్న సేమియా ఉంటుందా Dry fruits. ఓకే సేమియా అనుకుందాం ఓకే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనుకుందాం ఓకే నెక్స్ట్ సబ్జా గుడ్ ఐస్ క్రీమ్ ఓకే నెక్స్ట్ మిల్క్ అండ్ అదర్ థింగ్స్ డన్ అందరికి ఫలుదా తెలుసు కదా తినే ఉంటారు ఇప్పుడు దాకా ఒకసారైనా ఓకే నౌ మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా మిల్క్ ఐస్ సబ్జా డ్రై ఫ్రూట్స్ సేమియా వీటన్నిటిని హోల్డ్ చేస్తుంది ఏంటి గ్లాస్ కదా సో బేసికలీ వాట్ ఈస్ గ్లాస్ డూయింగ్ గ్లాస్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ us టు contain all those things okay now ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఐఎమ్ ద ఫలుదా సెల్లర్ అనుకుందాం నాన్న మీరు అందరు నా కస్టమర్స్ మీలో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు అండ్ యూ ఆస్క్ మీ టు గివ్ ఎ ఫలుదా నేను చక్కగా ఏం చేశాను ఫలుదాని తీసుకొని అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను ఏం చేసా గ్లాస్ తీసుకొని నా చేత్తో నా స్వహస్తాలతో చక్కగా చేతులు కడుక్కోకుండా ఐటమ్స్ అన్నిటిని ఆ గ్లాస్ లో వేసి మీకు ఇచ్చాను తింటారా ఎందుకు తినరు No, sir. Why no? Hygienic. ఏం చెప్తారు అలా చేయొద్దు చేత్తో వేయొద్దు యూ యూస్ సంథింగ్ కాల్ స్పూన్ అంటే ఐటమ్స్ ఈ గ్లాస్ లో పెట్టడానికి మీరు నన్ను ఏం వాడమంటున్నారు ఓకే సరే మీరు చెప్పారు కదా కస్టమర్ ఇస్ గాడ్ కదా సో నేను ఏం చేస్తున్నా చక్కగా ఇంకో గ్లాస్ తీసుకున్నా స్పూన్ తీసుకున్న ఐటమ్స్ అన్ని గ్లాస్ లో వేసి మీకు ఇచ్చాను ఇప్పుడు నేను మిమ్మల్ని తినేయగలుగుతారా Yes, sir. నానా నేను ఓన్లీ గ్లాస్ అండ్ అందులో ఐటమ్స్ ఇచ్చాను అంతే ఇంకేం ఇవ్వాల No, sir. Spoon ఇవ్వలేదు, sir. No, sir. సో ఏ స్పూన్ లేకపోతే తినలేరా
So basically, language, sir. yeah. So basically, spoon use ఏంటన్నా, it is actually helping us to store the items inside the class and to And also eat. Retrieve the retrieve the items from the class. Agreed? Yes, sir. Yes, sir. So Nana, this is the concept of class and objects inside in Java. అర్థమైందా? Yes, sir. Class is nothing but Class. class. Object is nothing but Spoon. Items. ఓకే. సో క్లాస్ లోపల ఉన్న ఐటమ్స్ ని మనం మార్చాలని ఏం చేయాలన్నా మనం వాడేది ఏంటి? ఆబ్జెక్ట్. Objects. ఓకే. సో అసలు మొత్తం ఒక ఎక్స్టర్నల్ కంటైనర్ మనకి కావాలి జావాలో. అదేంటి? Class. క్లాస్. అండర్స్టాండ్ నాన్న? క్లాస్ ఇస్ లైక్ ఎన్ అవుటర్ కంటైనర్. ఇప్పుడు అర్థమైందా క్లాస్ అంటే? Yes, sir. క్లాస్ ఇస్ లైక్ అవుటర్ కంటైనర్. ఓకే. ఈ కంటైనర్ లోపలే మనం కోడ్ అంతా రాసేది. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు క్లాస్ అని ఏదైనా ఉందా? Public class. క్లాస్ పేరేంటి? Main. ఈ లోపలే మొత్తం కోడ్ అంతా రాసాం మనం. అర్థమైందా? సో గైస్ అండర్స్టాండ్ మనం ఒక జావా కోడ్ రాసి దాన్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? ఆర్ ఎల్స్ జేవిఎం ఆర్ కంపైలర్ వాట్ ఇట్ డస్ క్లాస్ పేరు తీసుకుంటుంది. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ అండ్ ఈ క్లాస్ లో ఎన్ని ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయనేది లిస్ట్ చేసుకుంటుంది. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఓకే. సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాసామనుకోండి, ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ఇష్యూ? Will not execute. So for example, okay, all just understand. So let's say నా దగ్గర ఒక క్లాస్ ఉంది నాన్న. I have a class. Okay, ఇందులో ఫస్ట్ ఫంక్షన్ ఏమొస్తుంది? Main. function. Okay, దాని తర్వాత let's say I have another function with the name Public Prithvi. static void main. వదిలేండి. ఇంకొక ఫంక్షన్ నేమ్ పృథ్వీ. ఓకే. ఇంకొక ఫంక్షన్ నేమ్ రియల్మీ. ఓకే. ఇంకో ఫంక్షన్ నేమ్ డార్క్. క్లియర్ ఎవ్రీవన్? నౌ మీరే జేవిఎంస్ అనుకోండి. ఇప్పుడు మీరు ఫైల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు లిస్ట్ ఎలా చేస్తారు? క్లాస్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ వీ హ్యావ్ ఇన్ దిస్? Main. దాని తర్వాత పృథ్వీ. నెక్స్ట్ రియల్మీ. నెక్స్ట్ డార్క్. సో చక్కగా అంతా అయిపోయింది కదా. లిస్టింగ్ బాగానే చేసుకోగలిగారు కదా. అగ్రీడ్? Okay, so now see what I'm going to do. Instead of this, what I'm going to do now is, నేను ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ లోపల రాస్తా. I'm going to write one function inside Another function. another function. Okay, another function. So let's say dark లోపల నేను ఇంకో ఫంక్షన్ రాసాను which is nothing but nutty. డార్క్ లోపల ఇంకో ఫంక్షన్ ఉంది which is nothing but nutty. నాన్న చెప్పండి, ఈ నట్టి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ముందు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? అంటే అంటిల్ అన్లెస్ డార్క్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే తప్ప మనకు నట్టి కనబడదు. అవునా కదా? Yes, sir. సో సింప్లీ లెట్స్ సే మీరు యాజ్ ఎ సిస్టమ్ మీరు ఓన్లీ పై ఫంక్షన్స్ మాత్రమే చూడగలుగుతారు. నట్టి చూడగలుగుతారా? No. వై నో? బికాస్ ఇట్ ఈస్ ఇన్సైడ్ డార్క్. ఓకే. అండ్ నట్టి ఎప్పుడు చూడగలుగుతారు? ఓన్లీ వెన్ యూ ఎగ్జిక్యూట్ డార్క్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు పృథ్వీ అని ఉంది నాన్న. పృథ్వీ అనే ఫంక్షన్ నేమ్ మీకు కనబడుతుంది సిస్టమ్ కింద. కానీ పృథ్వీ లోపల ఏముందో తెలియాలంటే ఏం చేయాలి? మీరు ఆ పృథ్వీ అనే ఫంక్షన్ ని మీరు పిలవాలి, కాల్ చేయాలి. అవునా? Execute. గాట్ ఇట్ ఎవ్రీవన్? Yes, sir. ద సేమ్ ప్రాబ్లం హియర్. మీకు ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాస్తే ఆ లోపల ఉన్న ఫంక్షన్ సిస్టమ్ కి కనబడదు. ఎప్పుడు కనబడుతుంది? ఓన్లీ వెన్ యూ కాల్ దిస్ డార్క్. ఓన్లీ వెన్ యూ కాల్ దిస్ డార్క్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం నాన్న. మనం ఎప్పుడైతే కన్వర్షన్ చేస్తున్నామో ఖచ్చితంగా సిస్టమ్ కి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలియాలి. ఇలా హైడింగ్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇట్స్ అన్ ఇష్యూ. అందుకే జావా హ్యాస్ అవాయిడెడ్ ఇట్. అండర్స్టూడ్? క్లియర్? Yes, sir. ఓకే. సో నౌ సింపుల్ సొల్యూషన్. అండర్స్టాండ్? ఇది ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వర్క్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ డెఫినేషన్ ని మెయిన్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి బయటికి తీసేయాలి. యూ నీడ్ టు రిమూవ్ దిస్ డెఫినేషన్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. మీరు ఏం చేయాలి? సింప్లీ పుట్ ఇట్ outside main function. Understood everyone? Yes, sir.
అండర్స్టూడ్ sir. ఎవ్రీవన్? Yes, ఏది sir. ఉండొచ్చు మెయిన్ ఫంక్షన్ లోపల, ఏది ఉండొచ్చు? Calling. ఫంక్షన్ కాలింగ్ ఉండొచ్చు. ఫంక్షన్ డెఫినేషన్ ఉండొచ్చా? No. No, sir. Got it? So now Yes, if sir. I execute this, again there is a problem. What is the issue? It's saying Dot. Non-static method. right. Okay, so for now understand Nana, నేను static అంటే ఏంటో చెప్పట్లేదు, but understand that we need to put something called static keyword. Return type ముందు మనం ఏం పెట్టాలి? డెఫినేషన్ ముందు Static. static. ఓకే, నేను ఇప్పుడు దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, జస్ట్ రిమెంబర్ దాట్ ఫంక్షన్ డెఫినేషన్ ముందు కొంచెం స్టాటిక్ అని పెట్టుకోండి. ఓకే, దీని సొల్యూషన్స్ కూడా ఏంటో నేను తర్వాత డిస్కస్ చేస్తాను. నౌ ఇఫ్ ఐ రన్ దిస్, వాట్ ఇస్ ఆన్సర్? 30. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ లైన్ బై లైన్. మీరే సిస్టమ్ నాన్న. సో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మెయిన్ ఉంది, డార్క్ ఉంది. ఏ ఫంక్షన్ తో స్టార్ట్ చేస్తారు ముందు మీరు? మెయిన్ ఫంక్షన్. ఇక్కడికి వస్తారు. ఓకే, ఈ మెయిన్ ఫంక్షన్ లో ఏముంది కోడ్? Dot. Calling. Of 10, ఫంక్షన్ కాలింగ్. Calling. ఓకే, సో ఏ ఫంక్షన్ పిలుస్తున్నావు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? డార్క్. ఎన్ని పారామీటర్స్? 2 Two parameters. సో సింపుల్ గా ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. 10 ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఏలో. 20 ని తీసుకొచ్చి బిలో. అండ్ సింప్లీ యూ ప్రింట్ ద అవుట్పుట్. గాట్ ఇట్? Got it everyone? Understood? Yes, sir. Okay, so now sir, why are we putting the static? Nana, understand, ఈ calling అనేది దేంట్ లోపల ఉంది? It's inside main function, which is a static function. Which is a Main function. static function. So మనం స్టాటిక్ ఫంక్షన్ లోపల నుంచి కాలింగ్ చేస్తుంటే ఏదైతే మనం మెథడ్ కాల్ చేస్తాం అది కూడా స్టాటిక్ అవ్వాలి. నౌ డోంట్ ఆస్క్ మీ వాట్ ఇస్ స్టాటిక్, దానికి సెపరేట్ క్లాస్ తీసుకుంటా. క్లియర్? ఓకే, సో ఇఫ్ యు ఆర్ కాలింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎ స్టాటిక్ మెథడ్, ఏదైతే మెథడ్ ని ఏదైతే ఫంక్షన్ ని పిలుస్తున్నావో అది కూడా స్టాటిక్ అయి ఉండాల్సిందే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చేస్తారా? Yes, sir. కెన్ యు డూ దట్ ఫర్ మీ ఆల్ ఆఫ్ యూ? yes okay, so now let's see that I'm going to do something. Return. See, ఇప్పుడు కోడ్ లో ఏం చేంజెస్ చేయాలో చెప్పండి నాకు. నానా సి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఇందాక దాకా వాయిడ్ ఎందుకు ఉంది రిటర్న్ టైప్? బికాస్ వి వర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఐఎమ్ రిటర్నింగ్ సి. సో సి లో ఎలాంటి వాల్యూ ఉంటుంది? ఇంటీజర్. వాల్యూ ఎలాంటిది? ఇంట్. ఓకే, సో నౌ సి వాట్స్ హ్యాపెనింగ్ గైస్. కాన్సంట్రేట్, వెరీ ఇంపార్టెంట్. చాలా మంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ లైన్ బై లైన్ మీరే సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? మెయిన్ ఫంక్షన్. ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తారు? డార్క్. ఏలో వాల్యూ ఎంత? 10, 20. ఓకే, ఇప్పుడు ఇక్కడ సి లో వాల్యూ ఎంత పెడుతున్నాం మనం? 30. కానీ ఇక్కడ ప్రింట్ చేయట్లా. మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఆస్కింగ్ ద కోడ్ టు రిటర్న్ సి. ఇప్పుడు సి లో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్తుంది నాన్న? కాలింగ్ కి. ఎనీ డౌట్స్? No, sir. ఓకే, సో నౌ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏం రాదు సార్. 30 రాలేదా? అదేంటిది? ఎందుకు రాలా? థింక్. నన్ను ప్రింట్ చేయలేదు. Public static void. నాన్న, I'll tell you what's happening. See, మనం సి ని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ వస్తుంది? 30 వస్తుంది. నౌ ఈ ఫంక్షన్ కాలింగ్ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 30. దీన్ని మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో see what I'm going to do. Int d equals to ఓకే, నేను మళ్ళీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. వాట్ ఇస్ ఆన్సర్? 30. ఓకే, ఎలా అయిందో ఒక్కసారి కేర్ఫుల్ గా చాటింగ్ ఆపేసేయండి, మ్యూట్ పెట్టేసుకోండి, కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో మనం యాజ్ అ సిస్టమ్ గా ఎక్కడికి వస్తాం? ఫస్ట్ వాయిడ్ మెయిన్. వాయిడ్ మెయిన్, అంతే కదా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది?
మెయిన్ ఫంక్షన్. Main function. ఓకే, రాగానే ఫస్ట్ లైన్ దేనికి వస్తున్నాము? Main. ఇంటు డి ఈక్వల్స్ టు డార్క్ ఆఫ్ 10,20. నేను చెప్పానా లేదా మీకు లాస్ట్ సెషన్ లో? LHS ఈక్వల్స్ టు RHS అంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 10, 20. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ RHS సైడ్ స్టార్ట్ అవుతుంది. LHS మనం టచ్ చేయం నాన్న. క్లియర్? సో ఫస్ట్ RHS సైడ్ వచ్చింది. RHS సైడ్ లో ఏముంది? ఫంక్షన్ కాలింగ్ డార్క్ ఆఫ్ 10,20. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము? ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 30. ఇప్పుడు ఈ 30 వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? 30. ఓకే, సో ఇప్పుడు RHS టోటల్ వాల్యూ ఎంత? D equal to 30. ఇప్పుడు RHS టోటల్ వాల్యూ ఎంత అయింది? 30. 30. Now this 30 will go and store in 30. D. D. దీని తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? D value. D వాల్యూ ప్రింట్ అవుతుంది. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఇంకొకసారి రిపీట్ చేయనా? Once again. ఓకే ఓకే, డన్. సో గైస్, ఆల్ ఆఫ్ యూ కాన్సన్ట్రేట్. ఎవరు మాట్లాడకండి, జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. సి, ఈ ఎక్స్ప్రెషన్ మీరు చూస్తే మధ్యలో మనకి ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్స్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. LHS సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏముంది? ఇంట్ డి. RHS సైడ్ ఏముంది మనకి? డార్క్ ఆఫ్ 20. ఓకే, ఇక్కడ దాకా అందరు క్లారిటీ ఉంది కదా? ఓకే, అండ్ వన్స్ సిస్టమ్ ఇక్కడికి వస్తే LHS తర్వాత RHS రాదు. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? RHS కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు LHS లో store. ఓకే, సో వైడ్ మెయిన్ కి వచ్చాము. నౌ RHS లో ఏముంది? డార్క్ ఆఫ్ 10,20. ఇట్స్ ఎ ఫంక్షన్ కాలింగ్. అవునా కదా? 20. ఎస్ ఆర్ నో? ఇట్స్ ఎ ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? ఫంక్షన్ కాలింగ్ కాబట్టి డెఫినేషన్ కి వచ్చేస్తారు. 10 ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? ఏలో. 20 ని తీసుకొచ్చి Yellow. బిలో. ఓకే, ఇక్కడ అదంతా ఎంత రిజల్ట్ ఎంత వస్తుంది నన్ను ఇక్కడ? 30. మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం 30ని. సో 30ని మనం రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేస్తే ఆ 30 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడికి ఉంటుంది? D లో store అయింది. సో సి నాన్న, వన్స్ వాల్యూ రిటర్న్ వస్తే ఈ ఫంక్షన్ కాలింగ్ టోటల్ వాల్యూ ఎంత అయిపోతుంది? 30. ఇప్పుడు 30 వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుంది? D లో. డీలో. ఓకే, ఇప్పుడు దీని ప్రింట్ చేస్తే మనకు వాల్యూ ఎంత? 30. గాట్ ఇట్ ఎవ్రీవన్? Yes. నాన్న, ఏమన్నా మరి హార్డ్ గా చెప్పానా? No, sir. గైస్, టాక్ టు మీ ఆల్ ఆఫ్ యూ. ఇస్ ఇట్ వెరీ హార్డ్? Okay. So now if I say like this, okay, guys, mute yourself. ఓకే, ఇప్పుడు అందరిని మ్యూట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు జస్ట్ సింపుల్ గా అనలైజ్ చేసి నాకు చెప్పాలి. ఓకే, నేను డిఫరెంట్ కోడింగ్స్ రాస్తాను. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, సెకండ్ ఏం ప్రింట్ అవుతుంది, మీరు నాకు చెప్పాలి. రెడీ? system.out.println hello world. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఏం ప్రింట్ అవుతుందో మీరు అందరూ నాకు ఒకసారి అనలైజ్ చేసి చెప్పండి. హలో వరల్డ్ అండ్ 30 రెండు ప్రింట్ అవుతాయి, కానీ ఫస్ట్ ఏది ప్రింట్ అవుతుంది? సెకండ్ ఏది ప్రింట్ అవుతుంది? లెట్స్ రన్ దిస్. హలో వరల్డ్ అండ్ ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ అయింది, దెన్ 30 ప్రింట్ అయింది. రీజన్ బీయింగ్, కేర్ఫుల్లీ అండర్స్టాండ్, అబ్జర్వ్. మనం మెయిన్కి వస్తాము. మెయిన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్. సో ఏం చేసేస్తాం? ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేసేస్తాం. క్లియర్? దెన్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నాము? ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇంటిడి ఎగ్జిక్యూట్ అవుతుందా? విల్ ఇంటిడి ఎగ్జిక్యూట్ ఫస్ట్? నో. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? RHS అంటే ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ వస్తుంది. దీని టోటల్ వాల్యూ ఎంత అయితే ఎంత అవుతుందో అది డీలోకే వస్తుంది, డి ప్రింట్ అవుతుంది. గాట్ ఇట్? సో నౌ సీ ద థింగ్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో నాకు చెప్పాలి. నౌ టెల్ మీ వాట్ విల్ ప్రింట్. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, సెకండ్ ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ 30, నెక్స్ట్ hello world. Good. Okay, so guys, see this. What I'm going to do, return type నేను void చేసేస్తున్నా. Now tell me what will be the thing here. ఏం వస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి.
నేను రిటర్న్ టైప్ వాయిడ్ చేసేసా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో మీరు నాకు చెప్పాలి. 30 ప్రింట్ అవుదా? వై? వాట్ ఈస్ ద ఇష్యూ? వాట్ ఈస్ ద ఇష్యూ? నాన్న సి, మనం ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తున్నాము, కానీ సిస్టమ్కి ఏం చెప్తున్నా, నేను ఏ వాల్యూ రిటర్న్ చేయట్లేదు అని చెప్తున్నా. ఇష్యూ అర్థమవుతుందా? సో ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్ జనరేట్స్ ఎన్ ఎర్రర్. అండర్స్టూడ్? So guys, see, understand, whenever you do programming, please don't try to execute the program perfectly. Okay? పర్ఫెక్ట్ గా మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఏం నేర్చుకున్నట్టే లెక్క. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్తే దాంట్లో డిఫరెంట్ ఎర్రర్స్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. లెర్న్ త్రూ దట్. అండర్స్టూడ్? క్లియర్? With this, I'm stopping the meeting. Hold on.